నమస్తే డి న్యూస్ కి స్వాగతం. నేను మీ మెర్సీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. నేడు జరిగిన అసెంబ్లీ సమావేశంలో పోతురాజు కాలువ ఆధునీకరణ పనులలో జరిగిన కుంభకోణంపై ప్రస్తావించిన ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు. జరిగిన కుంభకోణంపై సమగ్ర విచారణ జరపాలని కోరిన దామచర్ల. మేదరమిట్లలోని వైవి సుబ్బారెడ్డి నివాసంలో సుబ్బారెడ్డి మాతృమూర్తి పార్థివ దేహానికి నివాళులర్పించిన వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వైవి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపిన జగన్. ఒంగోలులో ప్రధాన మురుగు కాలువ అయిన పోతురాజు కాలువ ఆధునీకరణ పనులలో పెద్ద స్కామ్ జరిగిందని, దీనిపై ఎంక్వైరీ వేయాలని ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు కోరారు. ఈ రోజు జరిగిన అసెంబ్లీ సమావేశంలో ఒంగోలుకు సంబంధించి పలు విషయాలను సభ దృష్టికి తీసుకువచ్చారు. పోతురాజు కాలువ ఆధునీకరణకు 2019 సంవత్సరంలో 89.75 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేయించినట్లు ఎమ్మెల్యే దామచర్ల తెలిపారు. ఆ తర్వాత వచ్చిన వైఎస్ఆర్ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ కింద దానిని 62 కోట్ల రూపాయలు చేసి 3 కాంట్రాక్టర్లను మార్చిందన్నారు. 41.75 కోట్ల రూపాయలు తీసుకున్నప్పటికీ పనులు చేయలేదని దామచర్ల సభ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై విచారణ జరిపించి త్వరితగతిన పనులు పూర్తి చేసేలా చూడాలని కోరారు. అదేవిధంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ యోగల సమయంలో ఒంగోలు వచ్చినప్పుడు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ ఏర్పాటుపై హామీ ఇచ్చారని, దానిని కూడా త్వరగా పూర్తి చేసేలా చూడాలని ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు కోరారు. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ స్పందిస్తూ పోతురాజు కాలువకు సంబంధించి విచారణ చేసి యాక్షన్ తీసుకుంటామని తెలిపారు. ఒంగోలులో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి టెండర్ పిలిచామని, త్వరితగతిన చేపట్టేలా చూస్తామని మంత్రి నారాయణ హామీ ఇచ్చారు. ముఖ్యంగా ఒంగోలులో 2 మేజర్ కాలువలు ఉన్నాయి అధ్యక్ష. పోతురాజు కాలువ, నల్ల కాలువ అని చెప్పేసి 2 ఉన్నాయి. అది 14-19లో మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి దగ్గర చాలా తిరిగి అది 2019లో శాంక్షన్ చేయించాం అధ్యక్ష. దగ్గర 89 కోట్ల 75 లక్షలకి అది శాంక్షన్ చేపిస్తే మళ్ళా ఎలక్షన్ రావటం, ఎలక్షన్ తర్వాత గవర్నమెంట్ మారటం, ఆ తర్వాత ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు వచ్చిన తర్వాత రివర్స్ టెండర్ కింద 62 కోట్లు చేశారు అధ్యక్ష. చేసి దాని 3 కాంట్రాక్టర్లు మారారు. వాళ్ళు కూడా ఒకరు వచ్చి విజయభాస్కర్ రెడ్డి, ఆ తర్వాత నారాయణరావు, వీళ్ళు మారి దగ్గర 41-75 కోట్ల రూపాయలు ఆ డబ్బులంతా కూడా తీసుకున్నారు అధ్యక్ష. ఆ పనులు మాత్రం జరగల. దాన్ని మీ ద్వారా మంత్రి గారిని దాని మీద ఎంక్వైరీ చేయాలని చెప్పేసి కూడా మేము అడుగుతున్నాం అధ్యక్ష. దాంతోపాటు ఇప్పుడు ఇంకా మిగిలిన వర్క్ ఎంత ఉందో దాన్ని కూడా చూసి దాన్ని తొందరగా శాంక్షన్ చేయాలని చెప్పి మంత్రి గారిని అడుగుతా ఉన్నాం. రెండోది, మాకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ లోకేష్ గారు మాకు యోగాలం వచ్చినప్పుడు ఆయన ఆ రోజు ప్రామిస్ చేశారు. కాబట్టి దాన్ని కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా తొందరగా చేయాలని చెప్పి కూడా మీ ద్వారా కోరుతున్నాం. 3 కోట్లకు యాక్చువల్గా అది ఎస్టిమేషన్ వేశారు అధ్యక్ష. అయితే టెండర్ ఫైనల్ గా 62.5 కోట్లకి యాక్చువల్ గా చేశారు. అయితే దాంట్లో 48.1 కోట్లకి వర్క్ జరిగింది అధ్యక్ష. అయితే సభ్యులు చెప్పినట్టు గత ప్రభుత్వం చేసిన ఇర్రెగ్యులారిటీస్ ఏంటంటే అక్కడ వాల్ కడితే వాల్ కొంత వంగిపోయింది అధ్యక్ష. ఆ వాల్ యాక్చువల్ గా ఒక 5.1 కిలోమీటర్ వాల్ కట్టాలి విత్ బెడ్ గంట వాల్ కట్టారు. ఆ వాల్ 50 మీటర్లు టిల్ట్ అయింది అధ్యక్ష. ఖచ్చితంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఏదైతే సభ్యులు కోరారో దాన్ని ఇన్ఫార్మ్ చేసి దాని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. రెండవది, ఈ యొక్క అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏదైతే వాళ్ళు అడిగారో దాని మీద టెండర్ పిలిచాము. ఈరోజు పోతురాజ్ కెనాల్లోకి 19.40 MLD వేస్ట్ వాటర్ పోతుంది అధ్యక్ష. నల్ల కాలువకి 14.22 MLD పోతుంది అధ్యక్ష. మొత్తం 33.62 MLD వాటర్ పోతుంది. దానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కి యాక్చువల్ గా టెండర్లు DPR కోసం పిలిచాం. అది యాక్చువల్ గా త్వరలో ఫైనాన్షియల్ బిడ్ కూడా ఓపెన్ చేసి ముందుకు పోవడం జరుగుతుంది.
రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి మాతృమూర్తి పార్థివ దేహానికి వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాళులర్పించారు. తాడేపల్లి నుంచి హెలికాప్టర్ ద్వారా మేదరమిట్ల గ్రామానికి వచ్చిన ఆయన హెలిప్యాడ్ ప్రాంతం నుంచి వాహనం ద్వారా సుబ్బారెడ్డి నివాసానికి చేరుకున్నారు. అనంతరం ఎర్రం పిచ్చమ్మ భౌతిక దేహానికి జగన్మోహన్ రెడ్డి అంజలి ఘటించి సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులను ఓదార్చారు. గ్రామానికి విచ్చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు తరలివచ్చిన అభిమానులకు ఆయన అభివాదం చేశారు. జిల్లాలో నేరాల నియంత్రణకు, శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసు శాఖకు డ్రోన్ ఎంతో ఉపయోగపడుతుంది. ఈ నేపథ్యంలో కొంతమంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి డ్రోన్లు అందిస్తున్నారు. తాజాగా కురిచేడు మండలం ఆవులమందకు చెందిన గొట్టిపట్టి వెంకటేశ్వర్లు అత్యాధునికమైన డ్రోన్లు ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ దామోదర్కు అందజేశారు. డ్రోన్ అందించిన వెంకటేశ్వర్లను ఎస్పీ అభినందించారు. ఈ కార్యక్రమంలో త్రిపురాంతకం సిఐ ఆసన్ పాల్గొన్నారు. మండల మహిళా సమాఖ్య అకౌంటెంట్ల ఆర్థిక లావాదేవీలను పకడ్బందీగా నిర్వహించాలని డిఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ టి నారాయణ ఆదేశించారు. తీసుకున్న రుణాలను నిర్ణీత గడువులోగా 100% రికవరీ చేయాలని సూచించారు. ఒంగోలులోని వెలుగు శిక్షణ కేంద్రంలో జిల్లాలోని మండల మహిళా సమాఖ్య అకౌంటెంట్ల క్లస్టర్ లీగల్ కోఆర్డినేటర్లతో జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ముందుగా మండలాల వారీగా అన్ని రకాల రుణాలపై సమీక్షించారు. శ్రీనిధి, ఉన్నతి, సిఐఎఫ్, జీవనోపాధుల రుణాలపై మండలాల వారీగా అడిగి తెలుసుకున్నారు. మండల మహిళా సమాఖ్య అకౌంటెంట్లు ప్రధానంగా నిర్వహించాల్సిన 17 రకాల పుస్తకాల నిర్వహణ గురించి ప్రాజెక్టు డైరెక్టర్ నారాయణ మండలాల వారీగా అడిగారు. అయితే కొంతమంది మండల మహిళా సమాఖ్య అకౌంటెంట్లు సక్రమంగా చెప్పకపోవడం పట్ల ప్రాజెక్టు డైరెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. ఆడిట్ ఉన్నా లేకపోయినా ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన రికార్డులు సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. మీకు వారం రోజులు గడువు ఇస్తున్నా, ఈలోపు రికార్డులని సక్రమంగా ఉంచుకోవాలని సూచించారు. ఆ తర్వాత నేను స్వయంగా వచ్చి విజిట్ చేస్తా. ఎక్కడైనా రికార్డుల నిర్వహణ సక్రమంగా లేకుంటే చర్యలు తీసుకోవడం జరుగుతుందని డిఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ నారాయణ హెచ్చరించారు. ఈ సమావేశంలో జిల్లా లీగల్ కోఆర్డినేటర్ బెజ్జం రమేష్, జిల్లా ప్రాజెక్టు మేనేజర్ చిరితోటి నరసింహారావు పాల్గొన్నారు. వచ్చేసి తీర్మానము, రసీదు, ఓచరు, నగదు పుస్తకాలు, జనరల్ లెడ్జర్, అకౌంట్ బుక్స్ నేను చెక్ చేస్తాను. వెరీ సూన్ అంటే ఒక 1 month లో మొత్తం కవర్ చేస్తాను. సో మీకైతే ఒక 1 week టైం ఇస్తున్నా. ఈవినింగ్ ఆ లిస్ట్ మీకు ఇస్తాము. 1 week టైం ఇస్తున్నా, అందరూ అప్డేట్ చేసుకోండి. నేను సో వితౌట్ ఇంటిమేషన్ ఎవరికి నోటీస్ కూడా ఇవ్వకుండా వచ్చి వెరిఫై చేస్తాను. సో ఎక్కడన్నా ఏమన్నా గ్యాప్స్ ఉన్నాయంటే
సీరియస్గా తీసుకుంటాం. నెక్స్ట్ క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం. చేసే వాళ్ళు అబ్జెక్షన్స్ రైట్ చేయలేదు, సో అబ్జెక్షన్స్ ఇలా ఉన్నాయి, మీ బుక్స్ ప్రాపర్గా మెయింటైన్ చేయలేదు, లేదంటే ఇక్కడ గ్యాప్స్ ఉన్నాయి, ఒకసారి మీరు కలిసి అబ్జెక్షన్స్ రైట్ చేస్తున్నారు. సిఎస్ చార్టెడ్ అకౌంట్స్ సార్ అక్కడ రికవరీ రాస్తాను. ఏదైనా బుక్స్ వీళ్ళు మినిట్స్ కూడా గ్యాప్స్ ఏమన్నా కూడా రాస్తారు సార్. ఎక్కడెక్కడ ఉన్నాయి వాళ్ళు బిల్స్ కూడా వచ్చారు సార్. బిల్స్ లేకపోయినా అవి కూడా రాస్తారు సార్. దానికి మనం రిప్లేస్ ఇస్తున్నాము, రిప్లేస్ చేస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరా సంస్థ హమాలీ యూనియన్ ఆధ్వర్యంలో సంతపేట పౌర సరఫరా కార్యాలయం వద్ద హమాలీ కూలీలు ధర్నా నిర్వహించారు. సిఐటియు జిల్లా కార్యదర్శి యూనియన్ గౌరవ అధ్యక్షులు కాలం సుబ్బారావు ధర్నాను ఉద్దేశించి ప్రసంగించారు. సరుకుల తోలకం సమయం పెంచాలని, పని ఒత్తిడి తగ్గించడంతో పాటు పని ప్రదేశంలో వసతులు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. జీవో ప్రకారం పెంచిన వేతనాలు చెల్లించాలని కోరారు. మరణించిన, రిటైర్డ్ అయిన హమాలీలకు పిఎఫ్ బోనస్ చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నగర్ సిఐటియు కార్యదర్శి జి మహేష్, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు రాము, జిల్లా కార్యదర్శి బంకా సుబ్బారావు, హమాలీల యూనియన్ అధ్యక్షులు శ్రీ ఆంజనేయులు, కార్యదర్శి బత్తుల గోపాలరావు, యునైటెడ్ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాళ్లూరు వెంకటేశ్వర్లు, హమాలీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అందరినీ పిఎఫ్ లో సమస్య, కార్మికులకు పిఎఫ్ సమస్య, ఆ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పి వాళ్ళు ధర్నా చేయడం జరుగుతూ ఉంది. రెండో అంశం, ఇవాళ సరుకులు తోలినటువంటి డబ్బులు నెలల తరబడి పెండింగ్లో కూడా ఉంటాయి. ఇప్పుడు సింగరాకొండ అయితే 2 నెలలు రాలా, ప్రతి నెల 20వ తారీఖు 25వ తారీఖు దాకా డబ్బులు రానటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. మేము అడుగుతున్నాం, ఏ సంస్థలు అయినా సరే మొదటి వారంలో బిల్లులు ఇవ్వాలి. ఆ విధంగా బిల్లులు చేయించడంలోనూ, అది కాంట్రాక్టులు ఒత్తిడి తీసుకురావడంలోనూ వైఫల్యం చెందుతున్నారు. మేము స్టేజ్ 2 అయితే ఏదైతే కార్మికులకి ముఠా బిల్లులు ఎట్టయితే వస్తుంది, స్టేజ్ 1 డబ్బులు వస్తున్నాయో అదే పద్ధతిలో స్టేజ్ 2 కూడా కార్మికుల అకౌంట్లోనే వేయండి. కాంట్రాక్టర్ అకౌంట్లో వేయటం అనేది సరైనది కాదు. కార్మికుల అకౌంట్లో వేయమని చెప్పి చాలాసార్లు అడిగాం. ఆ విషయం కూడా పరిష్కారం కానటువంటి పరిస్థితి ఉంది. దాన్ని కూడా పరిష్కారం చేయమని చెప్పి అడుగుతూ ఉన్నాం. అట్లా సరుకులు తోలకం సమయం తక్కువ కేటాయిస్తారు. వారం రోజుల్లోనే అన్ని డిపోలకు చేరాలని చెప్పి అడుగుతున్నారు. వారం రోజులు అన్ని డిపోలకు చేరటంలో ఇబ్బంది వస్తూ ఉంది. అందుకని రేత్రింబగళ్ళు పనిచేయాల్సిన పరిస్థితి వస్తుంది. అపరైతులు కూడా డిపోలకు తోలి వాళ్ళ ఊళ్ళకి వెళ్ళే క్రమంలో ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. కాబట్టి సరుకులు తోలకం సమయం కానీ పెంచితే ఇబ్బంది లేకుండా ఉంటుంది. ముఠా వర్కర్లకి, కాంట్రాక్టర్లకి మధ్యలో అర్ధరైతులు అయినా కానీ సరుకు తోలమని గొడవ పెడుతున్నారు. ఆ సమస్యని పరిష్కరించాలని కోరుతున్నాం డిఎం గారిని. టయానికి 6 గంటలకి పని ఆపాలని కోరుతున్నాం ముఠా వాళ్ళ తరఫున. ఈ పిఎఫ్ వాళ్ళకి డబ్బులు రాలేదు. చనిపోయిన వాళ్ళకి, వాళ్ళ భార్యలకి, వాళ్ళ కుటుంబ సభ్యులకి ఎంతో కొంత ఆర్థిక సహాయం చేయాలని కోరుతున్నాము. రెండవది, కొత్తగా నెంబర్లు పనిలో చేరిన వాళ్ళకి సిపిఎఫ్ నెంబర్లు ఇవ్వలేదు. ఆ సిపిఎఫ్ నెంబర్లు ఇచ్చి ముఠా వర్కర్లకి మంచి చేయాలని కోరుతున్నాం. నక్కల గిరిజనులకు శాశ్వత గృహాలు నిర్మించాలని కోరుతూ నక్కల గిరిజన సంక్షేమ సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద సోమవారం రాత్రి మెరుపు దీక్ష చేపట్టారు. ఒంగోలులోని కొత్త కూరగాయల మార్కెట్ వద్ద నుండి కొంతమంది నక్కల సామాజిక వర్గీయులు కలెక్టరేట్ ఫుట్పాత్ పై దోమతెరలు వేసుకొని నిరసన తెలిపారు. నక్కల హక్కుల నాయకురాలు రానమ్మ, గిరిజన ప్రజా పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు పేరం సత్యం ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. రాత్రంతా కలెక్టరేట్ వద్ద పడుకొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఓపీడీఆర్ రాష్ట్ర అధ్యక్షుడు చావలి సుధాకర్, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు చుండూరి రంగారావు, బీఎస్పీ నాయకుడు వెంకటస్వామి మాట్లాడుతూ నక్కల సామాజిక వర్గం గత అనేక సంవత్సరాల నుండి ఒంగోలు చుట్టుపక్కల గుడారాలు వేసుకొని జీవనం సాగిస్తున్నారని, వారికి శాశ్వత గృహాలు నిర్మించాలని డిమాండ్ చేశారు. ఇదే కదా స్వామి అని అంటే, మీరు మాకు స్థలాలు చూపించండి, మేము ఎక్కడి నుంచి లేచిపోతాం, లేకపోతే అప్పటిదాకా మేము ఎక్కడి నుంచి లేచిపోము అనేటటువంటి తీరులో మీరు ఉండే రాజ్యాంగం ప్రసాదించినటువంటి వరాలు మీకు ఖచ్చితంగా అందించి తీరవలసి ఉన్నది అని చెబుతూ,
మేము మీకు సంఘీభావం తెలియజేసే సమయంలో మీ పేరెంట్స్ సత్యం గారు ఎప్పుడు మాకు సమాచారం ఇచ్చినా మేము కదిలి అవసరమైన పనుల్లో చేయడానికి దగ్గరికి వచ్చి ఈ రోజున ఒక కలెక్టర్, డిప్యూటీ కలెక్టర్ మన మధ్యన కూర్చున్నాడు. మీకు అందరూ తెలుసో తెలీదో, ఒక డిప్యూటీ కలెక్టర్ మన మధ్యన కూర్చున్నాడు. మన ఈ పోరాటానికి పూర్తి సంఘీభావం వచ్చినట్టే. మరి పేరయ్య గారిని మాజీ డిప్యూటీ కలెక్టర్ అయినటువంటి పేరయ్య గారిని వచ్చి మరి మీకు సపోర్ట్ గా మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. నేను ఒక మనిషిని, అది నేను గుర్తించండి. తర్వాత ఈరోజు నాకు చూస్తే గవర్నమెంట్ యంత్రాంగం ఇంకా కొద్దిగా బాగా పనిచేయాలి. నేను కోరుతున్న న్యాయమైన కోరిక, నేను డిపార్ట్మెంట్ ఉండి వచ్చా కాబట్టి ఏ చేంజ్ ఏమన్నా తెలుసుకొని నా వంతు నేను సహాయం చేస్తాను. వీళ్ళ మరి నేను అంతకంటే ఎక్కువ ఏం చెప్పలేను. మీరు చెప్పిన 2 మాటలు మీరు గుర్తించండి. నేను చెప్పిన ప్రతి మాటని నేను పూర్తి చేసే ప్రయత్నం చేస్తాను. మీకు ఒంగోలు మస్తాన్ దర్గా కూడలి వద్ద ఉన్న విద్యుత్ సిమెంట్ పోల్ను గుర్తు తెలియని వాహనం బలంగా ఢీకొంది. ఈ క్రమంలో విద్యుత్ స్తంభం ఒరిగి పక్కనే ఉన్న షాపులపై వాలడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అదే ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తున్న ట్రాఫిక్ పోలీసు సిబ్బంది తక్షణమే అప్రమత్తమై విద్యుత్ సిబ్బందికి సమాచారం అందజేశారు. సమాచారం అందుకున్న విద్యుత్ సిబ్బంది లైన్ మ్యాన్ కోటిరెడ్డి తన సిబ్బందితో వెనువెంటనే విద్యుత్ నిలిపివేసి యుద్ధ ప్రాతిపదికన విరిగిన స్తంభం స్థానంలో కొత్త సిమెంట్ పోల్ వేయించి సాధారణ స్థితికి తీసుకువచ్చారు. పని జరుగుతున్న సమయంలో ట్రాఫిక్ సిబ్బంది ఆ ప్రదేశంలోకి వాహనాలు రాకుండా నిలిపివేసి స్తంభం పునరుద్ధరణ పనులను చేపట్టారు. మొన్న ఏదో సంథింగ్ లారీనో బస్సు అర్థం కాలేదు, నాకు కొట్టింది, వెళ్ళిపోయింది. ఇది పడి పక్క బిల్డింగ్ మీద పడింది. ఇప్పుడు రెస్టోర్ చేస్తున్నాను దీన్ని. ఎంత టైం పడుతుంది? ఇది దాదాపు 3 hours 4 hours పడుతుంది. ఎందుకంటే ఇక్కడే కదా, ఇక్కడే చేయాలి. ప్లేస్ మళ్ళీ మాట్లాడు ఇబ్బంది, అందుకని ఇదే ప్లేస్ అదే ప్లేస్లో ఎఫ్ఐ. అశోక్ లేలాండ్ నుండి సాతి అనే సరికొత్త వాహనాన్ని ఒంగోలు త్రోవగుంట వద్ద గల షోరూంలో లాంచ్ చేశారు. రాయలసీమ జోన్ ఏరియా మేనేజర్ ప్రవీణ్ కుమార్ నూతన వాహనాన్ని మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కస్టమర్ల ప్రయోజనమే ధ్యేయంగా అశోక్ లేలాండ్ కంపెనీ సేవలు అందిస్తుందని తెలిపారు. 45 హార్స్ పవర్ కలిగిన సాతి వాహనం హై పికప్తో ముందుకు సాగుతుందన్నారు. లగేజీతో రాను పోను బాగా ఉపయోగపడుతుందన్నారు. ఈ వాహనానికి 5 ఏళ్లు లేదా 2 లక్షల కిలోమీటర్ల వరకు వారంటీ ఉందన్నారు. సరికొత్త సాతి వాహనాన్ని అతి తక్కువ ధరకు పూర్తి సౌకర్యాలతో మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని కస్టమర్లు సద్వినియోగం చేసుకోవాలని ప్రవీణ్ కుమార్ కోరారు. అశోక్ లేలాండ్ సాతి వెహికల్ మార్కెట్లోకి ప్రవేశపెట్టడం జరుగుతుంది. అలా బాగా పెట్టారు, పొగ పెట్టారుగా మొత్తం. అలాగే కొంచెం సైడ్ పొగ చేసింది. మేమందరూ రెడీగా ఉన్నాం. ఏది స్మోక్ అసలు ఏం కనపడుతుంది. చాలా చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉందండి. ఈ సాతి మార్కెట్లో ఇచ్చేయడానికి మీ అందరి సహకారం ఉండాలని. ఓకే సార్.
చెప్తాను, వాళ్ళు ఉండమని చెప్తాను. ఈరోజు అశోక్ ల్యాండ్ నుంచి కొత్తగా ప్రోడక్ట్ సాతి అనేది లాంచ్ చేశాము ఇక్కడ మన దగ్గర ఒంగోలు జిల్లాలో. ఈ ప్రోడక్ట్ వచ్చేసరికి కస్టమర్ వినియోగదారులకు అందరికీ లాభకరంగా ఉండేటట్టుగా మేము తీసుకురావడం జరిగింది. గత 11 ఏళ్ల నుంచి అశోక్ ల్యాండ్ దగ్గర సబ్ 2 టన్నర్ అంటే 2 టన్నుల కన్నా కింద ఉన్న సెగ్మెంట్లో మేము ఇప్పటివరకు రాలేదు. బట్ ఈరోజు మేము కొత్తగా ఈ బండి తీసుకురావడం జరిగింది. దాంతోపాటు రావడమే కాకుండా మన కాంపిటీటర్స్తో పాటు పోటీ అనే కాకుండా వాటికన్నా మించి అన్ని రకాలుగా ఈ బండి సౌకర్యంగా ఉండేటట్టు చూసాము. మొదటికి వస్తే ఈ బండి వచ్చేసరికి 45 హార్స్ పవర్తో ఇస్తున్నాము, 110 న్యూటన్ మీటర్ టార్క్తో ఇస్తున్నాము. దీనివల్ల ఏంటంటే కస్టమర్ వినియోగదారులకు అందరికీ హై పికప్ ఉంటుంది. ప్లస్ రాను పోను చాలా సులభంగా త్వరగా వెళ్ళి రావడం అనేది వాళ్ళ ట్రిప్ జర్నీ కొనసాగుతుంది. అంతేకాకుండా ఈ మధ్యలో BS6 టెక్నాలజీ వచ్చి 4 సంవత్సరాలు అయింది. ఈ 4 సంవత్సరాల లోపల రకరకాల టెక్నాలజీ వచ్చినాయి. అది టెక్నాలజీ కస్టమర్లందరికీ అందుబాటులో ఉండేటట్టుగా ప్లస్ వాళ్ళు ఈజీగా ఉపయోగించేటట్టుగా మేము యాడ్బ్లూ అనేది లేకుండా లీన్ నాక్స్ టెక్నాలజీతో మార్కెట్లో రావడం జరిగింది. అయితే మార్కెట్లో ఎక్కడ కూడా ఇటువంటి టెక్నాలజీ లేదు, కస్టమర్కి అందుబాటులో లేదు. ఓన్లీ అశోక్ ల్యాండే అందుబాటులో తీసుకురావడం జరిగింది. దీంతోపాటు మేము 5 సంవత్సరాలు లేదా 2 లక్షల కిలోమీటర్లు ఈ బండికి వారంటీ ఇస్తున్నాము. ఇదే బండి కాదు, అన్ని బండ్లకు కూడా మేము ఇదే వారంటీ 5 లక్షలు లేదా 5 సంవత్సరాలు లేదా 2 లక్షల కిలోమీటర్ వారంటీ ఇస్తున్నాము. నేను ఇక్కడ సీనియర్ టెక్నీషియన్. ఈ సాతి వెహికల్ వచ్చేసి కంఫర్ట్గా ఉంటుంది, కస్టమర్కి ఇబ్బంది ఉండదు. ప్లస్ లోడింగ్ పర్పస్ ఓకే, మైలేజ్ కూడా బాగానే వస్తుంది. ఇది ఈ లోడ్ బాడీ ఎంత సార్? ఇది 8.2 లోడ్ బాడీ. ఇది శ్రీనివాస్ అంటే జనరల్ మేనేజర్ని. ఈ కార్యక్రమానికి అందరూ వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ సెగ్మెంట్లో అతి తక్కువ ఈ సెగ్మెంట్లో 2 టన్నర్ బిలో సెగ్మెంట్లో మన వెహికల్ అన్ని వెహికల్ కన్నా కంపేర్ చేసిన ఏంటంటే మేజర్గా మనం 45 HP హార్స్ పవర్తో వస్తున్నామండి. ఈ సెగ్మెంట్లో వెహికల్స్ అన్నీ కూడా 20 హార్స్ పవర్ 22తోనే ఎండ్ అయిపోయినాయి. సో మనం 45 HP హార్స్ పవర్తో లాంచ్ చేయటం వల్ల ఎక్కువ పికప్ ఉంటుంది, రన్నింగ్ ఉంటుంది. మైలేజ్ కూడా 19.2 కిలోమీటర్స్ ఇచ్చాం. లోడ్ బాడీ స్పేషియస్ ఎక్కువ ఉంటాయి. అన్ని ఈ కాంపిటీషన్లో ఈ సెగ్మెంట్లో 7 అడుగుల పొడిగా లోడ్ బాడీ ఉంటుంది. సో మేము 8.2 లోడ్ బాడీ ఇచ్చామండి. సో కస్టమర్లకి లోడింగ్ క్యారింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. మరియు మేజర్గా ఉందంటే ఈ సెగ్మెంట్లో L&T టెక్నాలజీలో వచ్చాం. ఈ సెగ్మెంట్లో చిన్న వెహికల్స్లో అందరికీ యాడ్బ్లూ సిస్టమ్ అనేది ఉంటుంది. మన దానికి లేకుండా కూడా ఇచ్చాం. కస్టమర్కి చాలా బెనిఫిట్ జరుగుతుంది. అంతేకాకుండా ప్లస్ మేము ఇంజిన్ ఆయిల్ సర్వీసులు కూడా 20,000 కిలోమీటర్కి ఈ ప్రోడక్ట్కి ఇవ్వటం జరిగిందండి. సో ఈ సెగ్మెంట్లో ఏ ప్రోడక్ట్కి అంత లేదు. సో 20,000 కిలోమీటర్లకు ఇంజిన్ ఆయిల్ చేంజ్ ఆఫ్ ఇంటర్వెల్స్ జరుగుతాయి అన్నమాట. సో ఇది కస్టమర్కి ఎంతో ఉపయోగపడుతుంది. లాభం సాతి అని చెప్పి ఎందుకు ఇచ్చామంటే ఎక్కువ ఆదాయంతో వస్తుంది. ఈ వెహికల్ అందరికీ యూజ్ అవుతుందని మా కంపెనీ వారు మేము నమ్ముతున్నాం సార్. అందరికీ ఉపయోగపడుతుంది. సో ముందుగా ఈ సాతి వెహికల్కి వచ్చేసరికి 4 మనకి ముఖ్యంగా చెప్పుకోవాల్సి ఉన్నాయండి. ఒకటి హ్యాసిల్ ఫ్రీ, అంటే కస్టమర్కి ఏదైతే మనకి వారంటీ పరంగా ఏది బెస్ట్ ఉంది, 5 years 2 lakhs కిలోమీటర్ వారంటీ ఇస్తున్నాము. దాని తర్వాత క్లచ్ మీకు బెటర్ దెన్ 215 మనకి క్లచ్ అనేది బిగ్గర్ క్లచ్ వస్తుంది. కాంపిటేటర్లో మనకి 170 mm క్లచ్తో వస్తుంది. సో మనది 45 హార్స్ పవర్ సెగ్మెంట్, కాంపిటేటర్ వచ్చేసరికి మనకి 26 హార్స్ పవర్ సెగ్మెంట్లోనే వస్తుంది. సో డైమెన్షన్ పరంగా 8.2 లెంత్, 5.3 విడ్త్, 1.5 హైట్. సో టోటల్గా 4.1 క్యూబిక్ మీటర్తో మొత్తం ఛాసీ అనేది మీకు విడ్త్ అనేది ఉంటుందండి. కాంపిటర్లో తీసుకుంటే 3.7 ఉంటుంది. సో ఆ విధంగా మెయిన్ బండికి ఏదైతే మనకి ప్రాణం అంటాం కదా, లోడ్ బాడీ, అది చాలా మంచి లోడ్ బాడీ అనేది దీన్ని ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. కర్మకాండాలు చేసుకుంటూ జీవనం సాగించే బేడ జంగాలను ఎస్సీ జాబితాలో చేర్చాలని నిర్ణయించడం పట్ల ఆంధ్రప్రదేశ్ బేడ జంగం సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉద్దంటి మల్లికార్జునరావు హర్షం వ్యక్తం చేశారు. ఎస్సీ వర్గీకరణపై రాజీవ్ రంగన్ మిశ్రా కమిషన్ బేడ జంగాలను ఏ కేటగిరీలో చేర్చాలని సిఫారసు చేయడం, అందుకు కూటమి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో ఒంగోలులోని ఎంసీఏ భవనంలో ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్,
కళ్యాణ్, బేడజంగం రాష్ట్ర అధ్యక్షుడు సత్యం చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. అనంతరం మల్లికార్జునరావు మీడియాతో మాట్లాడుతూ గత అనేక సంవత్సరాల నుండి తమను ఎస్సీ జాబితాలో చేర్చాలని వేడుకుంటుండగా ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో సాధ్యమైందన్నారు. తమను ఎస్సీ జాబితాలో చేర్చడం పట్ల తమ పిల్లలు ఉన్నత విద్య చదువుకునేందుకు ప్రభుత్వ ప్రోత్సాహకాలు పొందేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా బేడజంగం సంఘం రాష్ట్ర కార్యదర్శి మర్రిపూడి వీరభద్రరావు, జిల్లా అధ్యక్షుడు ఇనగంటి నాగేశ్వరరావు, కార్యదర్శి ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. ఈ ఏబిసిడీల వర్గీకరణలో ఏ క్యాడర్లో రెల్లి దాంట్లో ఉపకులాలుగా మమ్మల్ని చేర్చి ఆ ప్రతిపాదనను రేపు అసెంబ్లీలో చర్చించి 20వ తారీఖు ఎస్సీ కమిషన్, నేషనల్ ఎస్సీ కమిషన్ పంపించడానికి తీర్మానం చేసినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, అలాగే ఏకసభ్య కమిషన్ రంగనాథ్ మిశ్రా గారికి, అలాగే మా రాష్ట్ర అధ్యక్షుడు 30 సంవత్సరాల పాటు అవికలంగా కృషి చేసిన తండ్రి సమానులైన దూపం సత్యం గారికి ఈ సందర్భంగా మేము చేతులెత్తి నమస్కారం చేస్తున్నాం. దయచేసి రానున్న కాలాల్లో మా ఎస్సీ కులాలకు సంబంధించి ఈ ఏబిసిడీల వర్గీకరణలో మమ్మల్ని చాలా చిన్న కులంగా, కొన్ని గ్రామాల్లో ఈ కులానికి సంబంధించిన వాళ్ళే ఉండరు. ఇప్పుడు ఆ సాగు కర్మక్రతువులే ప్రధాన వృత్తి కాబట్టి ఈ రోజుల్లో ఆ వృత్తి గుండా జరగటం లేదనే ఉద్దేశంతో అనేక వృత్తులు నేర్చుకొని పట్టణాలకు వచ్చి రోజువారీ కూలీలుగా, కార్పెంటర్లుగా, పెయింటర్లుగా, దర్జీలుగా ఇలా రకరకాల వృత్తులు చేపట్టి వాళ్ళు చేస్తున్నారు. అందువలన ఇప్పుడు 10 గ్రామాలకి, 15 గ్రామాలకి, 5 గ్రామాలకి ఒక సంఘం దేవరే ఉండి వాళ్ళు జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో మొన్న ఏకసభ్య కమిషన్ అప్పుడు కూడా మన జిల్లా కలెక్టర్ గారు, మేడం గారు కూడా మేము చెప్పిన విషయాలన్నీ కూడా కమిషన్కి చెప్పడం అనేది ఒక శుభపరిణామంగా ఆమెకు కూడా మేము మా కులం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం, జిల్లా కలెక్టర్ వారికి కూడా. అందుకని రేపు జరగబోయే 20వ తారీఖు కమిషన్కి ప్రభుత్వం మొత్తం మాకిచ్చిన మాటను నిలబెట్టుకొని మా కులానికి చేస్తున్న న్యాయానికి ఆ ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ప్రధానమంత్రి మోడీ గారికి మేము మా కులం తరఫున మేము ఎప్పుడు కృతజ్ఞతగా ఉంటామని చెప్పని మా కులాన్ని గుర్తించి ఎస్సీల్లో మళ్ళీ పాతది మాకు పోయిన యొక్క విలువలు, పోయిన ఒక హక్కుని మళ్ళీ కల్పించినందుకు ఈ యొక్క ప్రభుత్వానికి మా కమ్యూనిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ప్రకాశం జిల్లా శాఖతో పాటు రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ప్రభుత్వానికి మేము మనవి చేస్తున్నాం. యాంటీ కరప్షన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ లీగల్ సెల్ అధ్యక్షుడిగా బోయపాటి నవీన్ చౌదరి నియమితులయ్యారు. దేశవ్యాప్తంగా అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ఈ సంస్థ వివిధ రాష్ట్రాల్లో తన ప్రస్థానాన్ని విస్తరించుకుంటుంది. ఈ నియామకంతో నవీన్ చౌదరి ఆంధ్రప్రదేశ్లో లీగల్ కార్యకలాపాలను నడిపించి అవినీతిని అరికట్టేందుకు, న్యాయాన్ని అందించేందుకు కృషి చేస్తారు. ఈ సందర్భంగా నవీన్ చౌదరి మాట్లాడుతూ అవినీతిని ఎదుర్కొనేందుకు కఠినమైన చట్టపరమైన చర్యలు అవసరమని, ప్రజలు పారదర్శకత, బాధ్యత విధానాలు ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగాల్లో అవినీతిని వెలుగులోకి తేవడంతో ఈ సంస్థ కట్టుబడి ఉంది. న్యాయ నిపుణులు, కార్యకర్తలతో కలిసి పనిచేస్తూ అవినీతికి వ్యతిరేకంగా సమగ్ర చర్యలు తీసుకుంటుంది. నవీన్ చౌదరి నిబద్ధత, నైపుణ్యం ఆంధ్రప్రదేశ్లో సంస్థ లక్ష్యాలను మరింత బలపరుస్తుందని సంస్థ నాయకత్వం విశ్వాసం వ్యక్తం చేస్తుంది. సంస్థలోని ప్రముఖ సభ్యులు, మద్దతుదారులు నవీన్ చౌదరిని అభినందించి అవినీతికి వ్యతిరేకంగా పోరాటంలో విజయాన్ని సాధించాలని శుభాకాంక్షలు తెలియజేశారు.
కేశవస్వామిపేటలోని శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామి దేవస్థానంలో చిత్తా నక్షత్రాన్ని పురస్కరించుకొని శ్రీ భూనీల సమేత శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామి వారికి కళ్యాణ మహోత్సవాన్ని వైఖానస ఆగమయుక్తంగా నిర్వహించారు. మాంగళ్య ధారణ, అక్షత రోపణ కార్యక్రమాలను భక్తుల గోవింద నామస్మరణల మధ్య జరిపించారు. అనంతరం స్వామివారికి నక్షత్ర హారతి, కుంభహారతి సమర్పించారు. అర్చక స్వాములు రామనాథాచార్యులు, శ్రీధరాచార్యులు, నాగార్జునాచార్యులు, రాంబాబు ఆచార్యులు కళ్యాణ క్రతువు జరిపించారు. పతకమూరి సాంబయ్య బృందం నాదస్వరం అలరించింది. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్ ఒంగోల్.